నిర్మల్ జిల్లా బాసర మహాకాళి ఆలయంలో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు. చోరీ చేసిన 2, సొత్తు తీసుకున్న మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 22న ఆలయంలోకి 2 దొంగలు చొరబడ్డారు. అమ్మవారి కిరీటం, హుండీ పగలగొట్టారు. భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లారు దుండగులు. అంతా టీమ్స్గా తిరిగి వాళ్ళు ఎవరైతే ఇది చేసి ఉంటారో అన్నది చేయడం జరిగింది. ఇందులో ప్రూఫ్స్ ఏం లేవు, ఒక చిన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఉంది, అది కూడా వాళ్ళ ఫేస్ కవర్ అయి ఉన్నది. సో దీన్నంతా కూడా మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఛేదించడం జరిగింది ఈ కేసు. ఎవరెవరైతే ఇదివరకు ఈ టెంపుల్ అఫెన్సెస్ చేశారో అఫెండర్స్ అందరూ డీటెయిల్స్ తీసుకొని చాలా డీప్గా వర్కౌట్ చేశారు మా ఆఫీసర్స్. దీనిలో మాకు ఫస్ట్ క్లో వచ్చాక తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తే ఇదంతా కూడా కేసు ఛేదించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఏడుకొండలు, తర్వాత గైని రామకృష్ణ, వీళ్ళిద్దరు అఫెండర్స్. వీళ్ళు అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి, మహాకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంలో గోడ కొంచెం కింద ఉంది, అక్కడ దూకి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చినాక సీసీ కెమెరాస్ మీద క్లాత్ తోటి కవర్ చేశారు. అక్కడ నుంచి అవి తీసుకొని వ్యాసభవ దగ్గరికి వెళ్ళి అక్కడ హుండీలో డబ్బులు తీసేసుకొని హుండీని అక్కడే వదిలేసి వెళ్ళడం జరిగింది.